ఫైటర్ ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై రితిక్ రోషన్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్, డైరెక్టర్ బై సిద్ధార్థ్ ఆనంద్. బాలీవుడ్ సినిమా నుంచి ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన మొదటి పెద్ద సినిమా ఇది. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ లోకి వెళ్తే, భారతదేశపు ఆర్మీ క్యాంప్ శ్రీనగర్ లో ఉండగా తమ బేస్ క్యాంప్ పై శత్రువులు దాడి చేయవచ్చని వాళ్ళకి అప్డేట్ వస్తుంది. మరి ఇలాంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆర్మీ ఆఫీసర్ అనిల్ కపూర్ ఒక టీం ని తయారు చేస్తారు. అందులోనే రితిక్ రోషన్, దీపికా పదుకొనె వీళ్ళంతా ఉంటారు. దీంతో భారతదేశానికి అండ్ ఉగ్రవాదులకి మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. యుద్ధం, వార్ జరుగుతుందన్నమాట. ఇక ఆ వార్ లో ఎవరు గెలిచారు, అనిల్ కపూర్ తయారు చేసిన స్పెషల్ ఫోర్స్ టీమ్ ఎలాంటి ప్లాన్స్ వేసింది, అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే మూవీ మెయిన్ పాయింట్ అన్నమాట. మూవీలో ప్లస్ పాయింట్స్, మామూలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీస్ అంటేనే గొప్ప స్టోరీ లైన్ లేకపోయినా కొత్తదనం ఉంటుందని అందరికీ తెలుసు. ఇక హీరో రితిక్ రోషన్, ఈ డైరెక్టర్ కాంబినేషన్ లో చాలా హిట్ సినిమాలే పడ్డాయి. రితిక్ రోషన్ ని ఎలా వాడాలో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కి బాగా తెలుసు. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో రితిక్ రోషన్ ని వేరే లెవెల్లో ప్రజెంట్ చేశాడని చెప్పాలి. రితిక్ రోషన్ పర్సనాలిటీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, అండ్ సాలిడ్ స్క్రీన్ ప్లే తో బెటర్ గా ప్రజెంట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఇక యాక్టర్ దీపికా పదుకొనె తన గ్లామ్ షోతో కాకుండా వార్ అండ్ యాక్షన్ సీన్స్ లో బెటర్ గా పర్ఫార్మెన్స్ చేసింది. ఇక సినిమాలో మరీ హైలైట్ ఏంటంటే డైరెక్టర్ సిద్ధార్థ్ యాక్షన్ టేకింగ్ అండ్ పర్టికులర్లీ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసే విధానం అని చెప్తాను. మామూలుగా యాక్షన్ మూవీ అంటేనే మూవీ లవర్స్ కి ఒక పెద్ద ట్రీట్. అలాంటిది ఎయిర్ ఫోర్స్ తోనే తన విజన్ లో యాక్షన్ సీన్స్ ని వేరే లెవెల్లో చూపించాడు. యాక్షన్ సీన్స్ ని థియేటర్ లో చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అండ్ అలాగే మన దేశానికి సంబంధించిన ఎమోషన్స్ ని చాలా బాగా క్యారీ చేయడంతోనే సినిమా హైలైట్ పెంచేశాడు. మూవీలో మైనస్ పాయింట్స్, బ్రో నిజాయితీగా చెప్పాలంటే మూవీ చూస్తున్నంత సేపు యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ ఇవల్ల కనిపిస్తాయి, కానీ మూవీలో మెయిన్ పాయింట్ స్టోరీ మిస్ అయింది. అదేంటి ఇలా చెప్తున్నాడు అని అనుకోవద్దు. వార్ యాక్షన్ సీన్స్, మామూలుగా ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీస్ లోనే పిచ్చ యాక్షన్ సీన్స్ చూస్తాం. అందుకేనేమో ఈ మూవీలో స్టోరీ లైన్ అసలు నాకేం కనిపించలేదు కూడా. అండ్ కుల్లగా మాట్లాడుకుంటే అంత యాక్షన్ సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరైనది పడాల్సింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అస్సలు బాలేదు. అండ్ ఇంకో విషయం, ఇంటర్వెల్ సీన్ కూడా ఇంకాస్త బెటర్ గా హైలైట్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. వీటితో పాటు సినిమాలో వచ్చే గ్రాఫిక్స్ కూడా డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే చెప్పాను కదా, బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మూవీ రివ్యూ సోది లేకుండా జెన్యూన్ గా చెప్పాను. బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు చేయకండి, చాలా వస్తున్నాయి. ఇది గైస్ ఫైటర్ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.